పాలపుంత. నీలిరంగు నింగికి సూర్యుడు, చంద్రుడు రెండు కళ్ళనుకుంటే, ఆ నింగిలో పువ్వుల్లా లెక్క పెట్టలేనన్ని తారలున్నాయి. భూమి నుండి అత్యంత దూరాన గల ఈ తారలు చాలా చిన్నవిగా కనపడతాయి కానీ, నిజానికవి చాలా పెద్దవి. మిణుకు మిణుకుమంటూ మెరుస్తూ ఉంటాయి. ఆకాశంలో ఉండే ఈ తారలను ఉడుపు, చుక్క, తారక, నక్షత్రము, రిక్క అనే చాలా పేర్లతో పిలుస్తారు. నక్షత్రాలుండే ప్రదేశాలను నక్షత్ర మండలము, ఉడుమండలము, జ్యోతిష్య క్రమము అని అంటారు. ఈ నక్షత్ర మండలంలోని అశ్విని, భరణి, రోహిణి, స్వాతి, అనురాధ వంటి పేర్లతో ఉన్న 27 నక్షత్రాలు, బుధుడు, బృహస్పతి, శని, రాహువు, కేతువు మొదలగు 9 గ్రహాలతో కలిసి కన్య, వృశ్చికము, వృషభము, తుల, మకరము మొదలైన 12 రాశులుగా ఏర్పడ్డాయి. పుంత, ముంత, సుంత అంటూ పిల్లలకు తెలుగు పదాలను ఒక ఆటగా నేర్పుతూ ఉంటాం. వీటిలో పుంత అనే పదాన్ని తీసుకుంటే దానికి దారి అనే అర్థం ఉంది. ఈ పుంత అనే పదంతో కలిసిన మరో అందమైన తెలుగు పదం ఉంది. అదే పాలపుంత. నక్షత్ర మండలంలో ఒక కాలువలా, ఒక తెల్లని దారిలా ప్రవహించే వెలుగును నక్షత్ర మార్గము లేదా సత్పథము అని అంటారు. ఈ నక్షత్ర మార్గం కొన్ని వేల నక్షత్రాల వెలుగు ప్రవాహం. ఇది తెల్లగా పాల పొంగులా ఉంటుంది. కాబట్టి దీనిని పాలపుంత అని అంటారు. దీనినే ఆంగ్ల భాషలో మిల్కీ వే అని అంటారు. ఈ పాలపుంత పొడవుగాను, ఉబ్బెత్తుగాను ఉంటుంది. ఈ పాలపుంతలో పసుపు, ఎరుపు రంగుల వాయువులతో కప్పబడిన నీలిరంగు నక్షత్రాలు ఉంటాయి. పాలపుంతలో వేగ, కనోపస్, సైరస్ వంటి కాంతిమంతమైన ముఖ్యమైన నక్షత్రాలు ఉన్నాయి. భూమికి దూరంగా ఉండి ఖగోళ శాస్త్రజ్ఞులను అమితంగా ఆకర్షించే ఓ అద్భుతం ఈ పాలపుంత.